ఇక వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో సిలిండర్పై ₹195 పైగా పెరుగుదల నమోదైంది. ఈ కొత్త ధరలు ఈ తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే చమురు సంస్థలు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. అయితే గృహ వినియోగదారులకు కొంత ఊరటగా 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. వాణిజ్య సిలిండర్ ధరల పెరుగుదలతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. యుద్ధం అక్కడ కానీ ప్రజల కష్టాలు మాత్రం ఇక్కడ అన్నట్టు ఈ నినాదాన్ని పూర్తిగా వర్తించేటట్టు భారత్లో అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో భారత్ మీద అన్ని రంగాల మీద ప్రభావితం చూపించింది. ఇటు చూసుకుంటే చమురు రంగం కానీ, గోల్డ్ రేట్లు కానీ, పౌల్ట్రీ రంగం కానీ పూర్తిగా ప్రభావితం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇండియన్ గ్యాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కమర్షియల్ గ్యాస్లు అయితే సప్లై చేస్తూ ఉంటారు. ఈ కమర్షియల్ గ్యాస్ ఈ రోజుకి సంబంధించి గణనీయంగా మళ్ళీ రేటు పెరిగింది. ఇప్పటికే ప్రజలు గ్యాస్ సిలిండర్స్ కొరతకు సంబంధించి సిలిండర్స్ కొనుగోలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మరింతగా అయితే ఈ కమర్షియల్ సిలిండర్స్ పెరగడం అనేది ప్రజలకు ఒక పెద్ద భారం పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతం రెస్టారెంట్లు మరియు హాస్టళ్లు, హాస్పిటల్స్ వంటి వారు ఈ కమర్షియల్ సిలిండర్లు వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ కమర్షియల్ సిలిండర్స్కి సంబంధించి ఇప్పుడు భారీ నష్టం వేసిందనే చెప్పుకోవచ్చు. ఇంకా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి గ్యాస్ కొరత లేదని చెప్పినా కానీ ఎక్కడ చూసుకున్నా క్షేత్రస్థాయిలో తీవ్రమైన గ్యాస్ కొరత ఉందనే చెప్తున్నారు. ఆ ప్రజలకి 31 రోజుల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆ సిలిండర్ బుక్ చేసినప్పటికీ కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క సొంత ఇళ్లలోనే సిలిండర్స్ లేవు. ఇంకా వారు నడిపే రెస్టారెంట్లో వీటిల్లో సిలిండర్స్ ఎక్కడి నుండి వస్తాయి అన్నది కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెస్టారెంట్ల పరిస్థితి చెప్తే ఇక పూర్తిగా మూత పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కమర్షియల్ సిలిండర్లు ఈ రోజు గణనీయంగా ₹2250 పూర్తిగా పెరిగింది. అంటే ₹210 ఇంతకుముందు అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన సిలిండర్ రేటుకి ఈ రోజు రేటుకి కూడా పూర్తిగా కొంచెం అయితే చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కమర్షియల్ సిలిండర్లు కొద్ది రోజుల వరకు ఆపేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కమర్షియల్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ కమర్షియల్ సిలిండర్ల పైన దాదాపు ₹210 పెంచారు. అంటే గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు రేటు. ఈ కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా ప్రజలకు ఉపయోగపడుతూ అంటే ఎవరైతే పెద్ద పెద్ద కిచెన్స్ కానీ నడిపే వాళ్ళు, రెస్టారెంట్స్ నడిపే వాళ్ళకి ఇటువంటి సిలిండర్స్ యూజ్ అవుతుంటే అటువంటి వారు కూడా ఇప్పుడు ఆ పెద్ద రెస్టారెంట్స్ నడిపే వాళ్ళు కూడా ఈ సిలిండర్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కమర్షియల్ సిలిండర్ ఈ రోజుకి గణనీయంగా పెరిగింది. ₹210 పెరిగి సిలిండర్ దాదాపు ₹2250 అంటే ₹3000 దాకా పెరిగింది. ఇంకా బ్లాక్ మార్కెట్లో వస్తున్న సిలిండర్స్ కి సంబంధించి అసలు అదుపు లేదని చెప్పుకోవచ్చు. ఈ సిలిండర్స్ పెరగడం వల్ల తీవ్రంగా ప్రజల మీద ఒత్తిడి పడుతుందనే చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ల కొరత యుద్ధ నేపథ్యంలో ఇలాగే కొనసాగుతుంది. యుద్ధం ప్రభావం తగ్గే వరకు కూడా ఈ సిలిండర్ల కొరత ఖచ్చితంగా ప్రజల మీద ఉంటుంది. ఇటు చమురు రంగం చూసుకున్నా కూడా వేగంగా ఈ సిలిండర్ల కొరత కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పౌల్ట్రీ రంగం చూసుకున్నా గోల్డ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అదేవిధంగా ప్రజలు ముడి సరుకులకు సంబంధించి కూడా ఇదే విధంగా ఒక ముడి సరుకులు కొనుక్కోవాలన్నా కూడా ఇదే పరిస్థితి కనబడే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో యుద్ధం ప్రభావం మరింత తీవ్రతరం అయితే ఖచ్చితంగా లాక్డౌన్ కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే లాక్డౌన్ లో పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇప్పుడైతే సిలిండర్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, YK న్యూస్, విజయవాడ.